హైదరాబాద్లో ఈ మధ్య ఒక వింత వింత విషయాలు జరుగుతున్నాయి. నా కాలేజీకి ఒక ఎస్ఐ గారు వచ్చి కొన్ని విషయాలు చెప్తే ఆశ్చర్యపోయినాను. ఏంటి అని అంటే, ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. తప్పేమున్నది? అది జరగాల్సిందే కదా. పెళ్లి చేసుకున్న తర్వాత అసలే పాష్ కల్చర్, మామూలు కల్చర్ కాదు, పాష్ కల్చర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఒక మాట అనుకున్నారట. అబ్బాయి మొదలుపెట్టాడు, మా నువ్వు ఏం భయపడకు, నీకు అర్థమైపోయింది ఏం మాట్లాడుకుంటారో అప్పుడప్పుడు, నువ్వేం సిగ్గుపడకు, భయపడకు, పెళ్ళి కాకముందు నీకెవరితోనన్నా సంబంధం ఉన్నదా చెప్పు. అసలే మనం పాష్, ఇప్పుడు పాతకాలపు పెళ్ళిళ్ళు కావి ఇవి, కొత్త కాలపు పెళ్ళిళ్ళు. మనం చాలా కల్చరల్గా ఉండాలా, మంచిగా ఉండాలా, బ్రాడ్ మైండ్ ఉండాలి, ఏం బదలేదు చెప్పు అన్నాడట. అనగానే ఎంతైనా అమ్మాయి కదా, చెప్పలే. ఒక వారమైంది, చెప్పలే. ఈ అమ్మాయి చెప్పట్లేదని అబ్బాయి చాలా ధైర్యంగా చెప్పాడు. ఏంటంటే, నాకు ఒక వారం అయిన తర్వాత చెప్పాడు. నువ్వు ఎంతకాలం అడిగి నాకు చెప్పట్లేదు కదా, కనీసం నేనైతే చెప్తా విను, నేను ఎంత ధైర్యమో తెలుసా నాకు అని చెప్పిండట. ఏం చెప్పిండంటే, పెళ్ళి కాకముందు నాకు 3 సంబంధం ఉన్నది. అయినా మనం ఇప్పుడు కొత్త మోడర్న్ పీపుల్ కదా, పోస్ట్ మోడర్న్ కదా, కాబట్టి మనం ఏం చేద్దామంటే, ఈ కేసు పోలీస్ స్టేషన్లో ఉంటే ఆయన నాకు చెప్పిండు, ఇది స్టోరీ కాదు. అప్పుడు 3 అనగానే ఒక వారం ఆలోచించి అమ్మాయి ధైర్యం తెచ్చుకుందట. ధైర్యం తెచ్చుకొని ఏమంటే, అరే ఆయన చెప్పాడే, ఆయన ఇంత మంచిగా చెప్పాడు, ధైర్యంగా చెప్పాడు, సిగ్గు లేకుండా చెప్పాడు, నన్ను చెప్పమంటున్నాడని ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇక చెప్పేసింది. ఏం చెప్పుంటుంది? నాకైతే 3 అయితే లేరు కానీ ఒక్కడు ఉన్నాడు అని చెప్పింది. నీకు 3 ఉన్నారేమో, నాకు ఒక్కడే ఉన్నాడు అని. ఆమె చెప్పిన 1 మంత్కి ఒక భయంకరమైన సంగతి జరిగింది. యూ కెన్ గెస్ ఏమై ఉంటుంది? నంబర్ 1, విడాకులు అయి ఉంటాయి. మంచుకుంటాం అన్నారు, గొడవలు స్టార్ట్ అయినాయి. గొడవలు స్టార్ట్ అయితే ఏమవుతుంది? విడాకులు అయి ఉంటాయి. ఇంకా చెప్పాలి, తప్పేమున్నది? నువ్వు చేసినా చెప్పమన్నానా? వాళ్ళ గెసగొట్టు అంటున్నా. ఒక్కటనే చెప్పాలి మీరు. ఎవరో ఒకళ్ళు చచ్చిపోయి ఉంటారు, లేక చంపుకొని ఉంటారు. ఆ అమ్మాయి చెప్పిన 1 మంత్కి అబ్బాయి విడాకులు లేదు, అస్సలు మాట్లాడలేదు, గొడవలు చేయలేదు, పంచాయతీలు పెట్టలేదు. 1 మంత్కి అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఇది? అడిగిందే వీడు. అమ్మాయిని అనవసరంగా చెప్పు అని చెప్పులు చేయక వెంటబడ్డవాడు వీడు. చచ్చిపోయింది ఎవడు? వాడే. అందరూ ఏమనుకున్నారంటే వాడు అమ్మాయిని చంపేసి ఉంటాడు అని, లేక విడాకులు ఇచ్చుంటాడని, లేక అమ్మాయి ఆడికి విడాకులు ఇచ్చడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆ అమ్మాయి తర్వాత ఉంది కాబట్టి. తర్వాత కదా చెప్పింది అమ్మాయి సెకండ్ టైం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో గత 1 మంత్ నుంచి నేను బాగా స్టడీ చేసిన ప్రపంచ చరిత్ర అంతా చూస్తే, గత 3 సంవత్సరాల లెక్కలు తీస్తే చావులు ఎక్కువైనాయి. ఈ చావుల్లో ఏ చావులు ఎక్కువైనా తెలుసా మీకు? గెస్ కొట్టండి. చావులు సహజంగా 3 రకాలు: ఆత్మహత్యలు, హత్యలు, రోగాలతో చచ్చిపోవటం. 3 ఉంటాయి. ఇక 4వది కూడా ఉందలే, టైం వచ్చి పోతారు. రోగాలు ఏమి ఉండవు, పోవాలి కాబట్టి పోతారు. అది 4 అసలు మంచి పోకడ. మరి ఈ 3 ఏది ఎక్కువ ఉందంటే
ఆత్మహత్యలు ఎక్కువ ఉన్నాయి. ఆత్మహత్యలు హత్యలకు రెండంతలు జరుగుతున్నాయి. ఈరోజు పెద్దలు కానీ, పోలీసులు కానీ, లేక తల్లిదండ్రులు కానీ భయపడేది ఏంటంటే, ఎవరో మా అమ్మాయిని చంపేస్తారని కాదు, ఎవరో మా అబ్బాయిని చంపేస్తారని కాదు, వాడే చచ్చిపోతాడేమోనని భయం. ఈ రోజున మీరు హైదరాబాద్ వచ్చి ఏదేదో చేస్తున్నారు, చేయాలని వచ్చారు. మీ అమ్మ నాన్న ఏం కోరుకుంటున్నారు తెలుసా? ఒక పెద్ద మనిషిగా చెప్తున్నా, వయసులో పెద్దవాడిగా చెప్తున్నా, అయ్యా మీరు పెద్ద పెద్ద ఏదో సాధిస్తారని కాదురా మిమ్మల్ని పంపించింది, గొప్ప గొప్ప వాళ్ళు అవుతారని కాదురా మా ఆశ. బతకండిరా, చావకండిరా, దయచేసి బతకండి చాలు. పెళ్ళి కాకముందు ఒకళ్ళే బతకలేరని ఇద్దరం చేస్తే సమస్యలు ఎక్కువైపోయి ఇద్దరు పోతున్నారు. కాబట్టి మీరు ఏదేదో పెద్ద పెద్ద ఆశలు పెట్టుకొని, గోల్స్ పెట్టి, మీ తల్లిదండ్రులు మీ మీద ఆశయాలు పెట్టుకుని అనుకున్నారేమో. ఈ రోజున తల్లిదండ్రులకు అన్ని ఆశలు పోయినాయి. మా చివరి ఆశ ఏంటంటే బతకండిరా, దయచేసి బతకండి అయ్యా. నిరాశపడి దుఃఖపడి జీవితాన్ని నాశనం చేసుకోకు. కొంతమంది చచ్చిపోయేవాళ్ళు, కొంతమంది చావు బతుకుల మధ్య నిరాశలో తన్నుకులాడుతున్నవారు. ఈ ఇద్దరు రకాలు కూడా ఎవరు తమ గోల్స్ని రీచ్ అవ్వలేరు. కాబట్టి ఈరోజు నా అంశం ఏంటంటే, చాలా కొత్త అంశం పెట్టిన కొంచెం ఆలోచన చేద్దాం. టెన్షన్స్ ఆఫ్ టెన్సెస్. అర్థమైందా ఇంగ్లీష్? టెన్షన్స్ ఆఫ్ టెన్సెస్. టెన్సెస్ అంటే దీని తెలుగులో కనుక మాట్లాడితే కాలములలో కలవరములు. అది ఎవడో కాలాల గురించి నేను మాట్లాడట్లా, నీ కాలం నా కాలం గురించే మాట్లాడుతున్నాను. మన కాలంలో ఉన్న కలవరాలు. కాలాలు ఎన్ని రకాలు అని అంటే 3 రకాలు: భూతకాలం, ప్రస్తుత కాలం, భవిష్యత్ కాలం. ఇంగ్లీష్లో బాగానే ఉంది, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇంగ్లీష్లో బాగానే ఉంది. తెలుగు ఎవడో కానీ భలే ట్రాన్స్లేట్ చేశాడు భయ్. అయిపోయిన కాలానికి ఏం పేరు పెట్టాడు చూసిండ్రా? ఏం పేరు? భూతకాలం. అది భూతంలాగా ఉంటుందని భూతకాలం అన్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు, ఎన్నెన్నో పతనాలు, ఎన్నెన్నో ఫెయిల్యూర్స్. ఏ ఫెయిల్యూర్ అయినా పర్వాలేదు, లవ్ ఫెయిల్యూర్ అయితే చాలా సమస్య అవుతుంది, అది లేనిపోయిన టెన్షన్ వేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ అ లవ్ ఫెయిల్యూర్, ఇట్ విల్ లీడ్ టు ఎవ్రీ ఫెయిల్యూర్. ఎన్నెన్నో ఫెయిల్యూర్స్. ఒక్కసారి వెనకెదిరి చూసుకుంటే ఎన్ని పడిపోయినాం, ఎన్ని చెడిపోయినాం, ఎన్ని తప్పులు చేసినాం. చివరికి మనస్సాక్షి మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. ఎవరను చి 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 అంటుంది. కాబట్టి భూతకాలము భూతంలాగా మన వెంటబడి వెనక్కి లాగుతుంది. దానికి ఒక పేరు పెట్టిన భూతకాలం అంటే మనకి బాధ. అయ్యో నేను ఆ తప్పు చేయకుండాల్సింది కదా, ఆ రోజు నేను ఆ వ్యక్తితో మాట అనుకుండాల్సింది కదా, ఆ రోజు నేను చేసిన దానికే కదా ఈరోజు ఎన్ని కష్టాలు పడుతున్నా. హౌ మెనీ బ్యాడ్ డెసిషన్స్ ఐ హ్యావ్ మేడ్, దట్ బికేమ్ ఏ ప్రాబ్లం టుడే. నేను భూతకాలంలో చేసిన రాంగ్ డెసిషన్స్ యొక్క ప్రస్తుత కాలము, భవిష్యత్ కాలంలో చిక్కుకుపోయినా. ఆ రోజు నేను అక్కడ సంతకం పెట్టే కదా నా ఆస్తి అంతా పోయింది. ఎందుకు ఈ సమస్యలు? కాబట్టి భూతకాలం చూసినప్పుడల్లా అది భూతంలాగుండి మనకు బాధ కలుగజేస్తుంది. ప్రస్తుత కాలం చూసుకుంటేనేమో భారంగా ఉంటుంది. ఏం భారం తెలుసా మీకు? మీ సాఫ్ట్వేర్ అందరికీ ఉద్యోగాలు కావాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో వాళ్ళ భయం ఏంటంటే ఉద్యోగం చాలా ఫాస్ట్గా వస్తుంది. హైరింగ్ ఈజ్ ఫాస్ట్, నెక్స్ట్ ఫైరింగ్ ఈజ్ ఆల్సో ఫాస్ట్. ఎంత తొందరగా వస్తుందో ఆ ఉద్యోగం అంత తొందరగా పోతుంది. ఒకవేళ పోయినా సరే బాధ ఏంటంటే టార్గెట్స్, భయంకరమైన టార్గెట్.
ఆన్లైన్ అని చేసి ఇప్పుడు ఇంటిలో బంధించి పెట్టేస్తున్నారు. చూసింటారు కదా ఇంత స్కిట్ పాపం. ఆ అమ్మాయి ఏం చేసిందో, ఆమె చేసిన మొదటి 2 ప్రయత్నాలు, ఫస్ట్ ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరు ఎవరు చూసిండ్రా? ఆమె ఆశతో చేసింది, ఆసక్తితో చేసింది, ఏంటో చూద్దామని చేసింది. ఆ రెండిట్లోనే ఆమెకి భారం అయిపోయింది. ఆ మిగిలిన నలుగురిని లేక ముగ్గురిని ఏం చేసిందంటే పరిష్కారం కోసం చేసింది. మొదటేమో అవుట్ ఆఫ్ ఏదో 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 ఆశతో లేక ఏం చూద్దాం అన్నట్టు చేసిందే వీటిని తప్పించుకోవటానికి మళ్ళా 3 చేసింది. మొత్తం 5 వచ్చి ఆమెని బంధించారు. మీరు గమనించి ఉంటారు. ఆ స్కిట్లో వాళ్ళు ఇచ్చినట్టు ఇచ్చి ఏమిచ్చిండ్రు? ఆ రెబ్బను ఇచ్చిండ్రు. అది రెబ్బను కాదు, అది బంధకాలు. ఇచ్చినట్టే ఇచ్చి నిన్ను బంధించి పోతుంది. అంత భారంగా లైఫ్ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. కాబట్టి భూతకాలం అంటే బాధ, ప్రస్తుత కాలం అంటే భారం. మరి భవిష్యత్తు ఏంటి? భయం. భవిష్యత్తు 2 రకాలుగా భయం. ఒకటి, ఏమవుతుందో తెలియదు కాబట్టి భయం. తెలియని చోట భయంకరంగా ఉంటుంది. రేపేమైతే తెలియనప్పుడు ఫుల్ భయం వస్తుంది. తెలియక భయం. 2, దాన్ని ఎలా చేయాలి కాబట్టి ఫుల్ భయాల్లో ఉంటాం. కానీ ఇఫ్ యు నో ద డెస్టినేషన్, భయం ఉంటుందా? కాబట్టి 3 కాలాల గురించి కొంచెం ఆలోచన చేద్దాం ఆ మాట ఈరోజు. కాబట్టి నా ఇంగ్లీష్లో నా టైటిల్ ఏంటి? కొత్త టైటిల్ పెట్టిన, ఫస్ట్ టైం నా లైఫ్లో పెట్టిన, మీకే చెప్తున్నా. దాని పేరు టెన్షన్స్ ఆఫ్ టెన్సెస్. కొంచెం రైమింగ్ ఉండాలి కదా. కాలాల యొక్క కలవరం. ఇప్పుడు ఈ 3 కాలాలు తీసుకో, ఒక్కసారి ఏమంట చూస్తావా? భూతకాలము నన్ను వెనకలాగుతుంది, భారమేమో ప్రస్తుత కాలమేమో నన్ను కృంగదీస్తుంది భారం. భవిష్యత్తు కాలమేమో నన్ను వెనక్కి నెడుతుంది. ఒకటేమో అటులాగా, ఇటేమో నెట్ట. భూతకాలం వెనకలాగా, భారమేమో కొంగదీయ, ప్రస్తుత కాలము కొంగదీయ, భవిష్యత్తు కాలం నెట్టేస్తుంది, కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇలా మనుషుడు సతమతం అవుతూ ఉంటే దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడని చెప్పటానికే, ఏమి చేశాడో చెప్పదాన్నే క్రిస్మస్గా చెప్తారు. దేవుడు ఊరికి అక్కడ లేడు. ఆయన ఏం చేశాడు తెలుసా? నానా సమయములలో, నానా విధములుగా, నానా పద్ధతుల్లో ఆయన అనేక ప్రయత్నాలు చేశాడు. మానవుణ్ణి చేరటానికి ఆయన చేయని ప్రయత్నం లేదు, చేయని కాలం లేదు. కాలములన్నీ అయిపోయిన తర్వాత, పరిపక్వం అయిన తర్వాత ఒక్క టైంకి ఆయన వచ్చాడు. అందుకే కాలము సంపూర్ణమైనప్పుడు, ఈ దినముల అంతమందు దేవుడు మనుష్యుడిగా వచ్చిన దినాన్నే క్రిస్మస్ అని చెప్తాం. మరి అసలు ఇది క్రిస్మస్ అనేది, దేవుడు మనిషిగా రావటం అనేది అంటే అర్థం ఏంటి? దాని గురించి మనం ఏం ఆలోచించాలని కొన్ని విషయాలు చూద్దాం. మొట్టమొదటిది, ఇది ఎలా జరిగింది? ఇది ఎలా జరిగింది అని చెప్పాలంటే చరిత్రపూర్వకంగా జరిగింది. ఈ చరిత్రను డివైడ్ చేయటం కోసం 5 చక్రవర్తులు తీసుకున్నారు. మొట్టమొదటి చక్రవర్తి పేరు అలెగ్జాండర్ ద గ్రేట్. ఆయన దగ్గర మొదలుపెట్టారు. ఈ ప్రపంచం ఎంత చెప్తే బాగాలేదు, 2 భాగాలు చేద్దామని 5 చక్రవర్తులు తీసుకున్నారు. ఈ 5లో చివరి ఆయన పేరు యేసుక్రీస్తు. చూద్దాం ఈయన సంగతి ఏంది అని. ఈ 4 పక్కన పెట్టేశారు 2 కారణాలు బట్టి. ఒకటి, వీళ్ళు మనుషుల్ని చంపారా? చక్రవర్తులు చంపరా? ఫుల్గా చంపారు. అలెగ్జాండర్ ద గ్రేట్. మన భారతదేశాన్ని కూడా అనేక ప్రయత్నాలు చేస్తే మనం కొంచెం జాగ్రత్త కంట్రోల్ చేసినాం. అలెగ్జాండర్ ద గ్రేట్. ఆ తర్వాత మనుషులు చంపారు. మరి యేసు ప్రభు ఏం చేసిండు? ఒక్కడన్నా చంపిండా? చంపలేదు కదా. యేసు అనే వ్యక్తి అనేకుల కోసం చనిపోయాడు. అనేకుల్ని చంపిన వాళ్ళ పేరున మన చరిత్రని డివైడ్ చేద్దామా?
అనేకుల కోసం చచ్చిపోయినాడు పేరున డివైడ్ చేద్దామని డిసైడ్ చేశాడు. రెండవ పారామీటర్, దేశాలను ఏమన్నా దోసుకున్నారా, ఆక్రమించారా? చక్కగా ఆక్రమించారు. కానీ యేసు అనే వ్యక్తి ఆయన పుట్టిన దేశం నుంచి కాలు కూడా బయట పెట్టలే. మూడవది, ఆయన గురించి టామ్ చేసుకోవడానికి ఏమైనా పుస్తకాలు రాపిచ్చేసారా, అన్నీ చేశారా, మాన్యుమెంట్స్ పెట్టిండ్రా అని అంటే పుస్తకాలు ఫుల్గా రాపించుకోవటమే కాకుండా వాళ్ళ భాషలో రాపించాలని రాపించాడు. అలెగ్జాండర్ గ్రేట్ గ్రీకులో రాపించుండు. రోమా సామ్రాజ్యం వారు, రోమా చక్రవర్తి, రోమా నంబర్స్ ఇప్పటికే ఎత్తున్నాం, రోమన్ నెంబర్స్. యేసు గురించి ఆయన ఒక్క పుస్తకం కూడా రాసుకోలేదు. తర్వాత చాలామంది రాశారు, అది వేరే సంగతి. ఇలాంటి పారామీటర్స్ అన్నీ పట్టి దాని కారణంగా యేసుని ఫైనలైజ్ చేశారు ఈ ఐదుగురులో ఒక వ్యక్తిగా. అందుకే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటాం. ఆయన గురించిన చరిత్ర అన్ని పుస్తకాల్లో ఉంది, మీరు చదువుకోవచ్చు. కేవలం పుస్తకాల్లో మాత్రమే కాకుండా ఆ రోజు గవర్నమెంట్ రికార్డ్స్లో కూడా రాయబడింది. ఏ గవర్నమెంట్ ఉండే అప్పుడు? రోమా గవర్నమెంట్ ఉండే. రోమా గవర్నమెంట్కి ఒక మంచి పేరుంది ప్రపంచ చరిత్ర అంతటిలో. ద బెస్ట్ హిస్టారియన్స్ అండ్ ద బెస్ట్ డాక్యుమెంటేటర్స్. చరిత్రను బాగా దాఖలు చేసిన వారు, లిఖించిన వారు, వాళ్ళకు గొప్పతనం ఉన్నది. వాళ్ళు ఏం చేసిండ్రంటే యేసు అనే వ్యక్తి గురించిన చరిత్ర అంతా రాసి పెట్టారు. ఎక్కడి నుంచి రాశారు? ఆయన పుట్టినప్పుడు పోస్ట్ సెన్సస్ జరిగినాయి, జనాభా లెక్కలు. అక్కడ నుంచి ఆయన ఎట్లా జీవించాడు, 30 సంవత్సరాల తర్వాత ఆయన సేవ ఆరంభించింది. ఆ సేవ ఆరంభం చేసినప్పుడు ఎలా 3.5 సంవత్సరాలు సేవ చేసిండు. ఆ సేవ చేసిన తర్వాత 33.5 సంవత్సరాలప్పుడు ఆయన గవర్నర్ గారు సంతకం పెట్టి సిలువకి ఎలా అప్పగించాడు, ఆ సిలువలో ఎట్లా చచ్చిపోయాడు గవర్నర్ సంతకంతో. చచ్చిపోయిన ఈ క్రీస్తుని సిలువలో వేలాడుతూ ప్రాణం పెట్టిన ఈ క్రీస్తుని దించింది ఎవరు? ఎమ్మెల్యే గారు దించిండు సంతకం పెట్టి. ఆ బాడీని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? సమాధిలో పెట్టి, ఆ సమాధిలో 1.5-2 టన్నుల బరువైన రాయినేసి అక్కడి నుంచి దాని మీద ఒక ముద్ర వేశారు. ఆ ముద్ర గవర్నర్ది కాదు, ఎమ్మెల్యేది కాదు, చక్రవర్తి కైసరుది. కేవలం ఆ ముద్ర చక్రవర్తి ముద్ర వేసినవే కాకుండా చుట్టూన పోలీసు వాళ్ళు పెట్టారు. అసలు ఇదంతా ఎందుకు అని అడిగారు అందరూ. అడిగితే ఏమన్నారు తెలుసా? ఈ యేసు అనే వ్యక్తి నేను 3 రోజులు నేను చనిపోతాను, పాత పెట్టిన తర్వాత 3వ రోజు లెగుస్తానని చెప్పిండు. ఆయన లెగవకుండా చేయాలని చేస్తున్నాం ఇదంతా అన్నారు. ఏం చేశారు? అవ్వకుండా రాయేశారు. మామూలు రాయా? 2 టన్నుల రాయి. 2 ముద్రేశారు. గవర్నర్ గారు కాదు, చక్రవర్తి ముద్ర. 3వది పోలీసు వాళ్ళు పెట్టారు. ఇన్ని పెట్టినా ఆయన లెగొట్టమే లేచాడు. ఆయన లేచి అనేక మంది కనపడి చరిత్రలో 40 రోజులు అందరికీ రుజువు చేసుకున్నాడు, నేను లేచినానని. ఆయన లేచినప్పుడు పెద్ద గడబడైతుంది అవతాం. ఆ యొక్క సిటీ అంతా గడబడైతే ఆ గవర్నర్ గారు ఉన్నాడు కదా, ఆ గవర్నర్ గారు ఒక ఉత్తరం రాసిండు. ఎవరికి? చక్రవర్తికి. ఆ ఉత్తరం ఎట్లా ఉందో చెప్తున్నా, గవర్నమెంట్ రికార్డ్స్ చెప్తున్నా చూడండి. ఆ లెటర్లో ఏముందో తెలుసా? ఓ చక్రవర్తి గారు, ఆయన నిజంగానే లేచిండు, లెగవడానికి ఇంత ప్రయత్నాలు చేసినాం, అది అబద్ధం అనుకున్నాం, లెగవకుండా చేయడానికి కూడా ప్రయత్నాలు చేసినాం, ఆయన లేచి గడబడైపోతుంది, మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, దయచేసి స్టేట్ పోలీసుని కొంచెం కంట్రోల్ చేయలేకపోతున్నారు, సెంట్రల్ పోలీసుని పంపిస్తారా? మనం కూడా అంతే కదా, ఎప్పుడన్నా స్టేట్ పోలీస్ ఆలపతి చేస్తాం, సెంట్రల్ పోలీస్ తెచ్చుకుంటాం. అక్కడ దాకా పోయింది ఆయన జనన, జీవితం, మరణం, పునరుత్థానం గవర్నమెంట్ రికార్డ్స్లో ఉన్నది. కాబట్టి నేను చెప్పేది చిన్న మాట ఏంటంటే, ఆయన చరిత్ర పుస్తకాలన్నిటిలో ఉన్నాడు. 2 గవర్నమెంట్ రికార్డ్స్లో కూడా అట్లనే ఉన్నది. ఈ రెండిట్లో ఉన్నది కనుక ఈ బైబిల్ అనే పుస్తకంలో ఉంటే మీరు ఈ పుస్తకాన్ని చక్కగా చదవాలి. చదవకపోతే మీ తప్పు అవుతుంది. ఈ రెండిట్లో ఉన్నవి ఇక్కడ లేకుండా ఏమన్నా లేనిపోని రాసిండ్రు అనుకో, ఇస్త్రీ పక్కన పడేయండి, దీన్ని ముట్టుకోకండి. చరిత్ర పుస్తకాల్లో ఉన్నది, చరిత్రకారుడు
క్రీస్తు పూర్వం చరిత్రని రెండుగా విభజించిన ఆయన గవర్నమెంట్ రికార్డ్స్లో రాయబడినవన్నీ ఇక్కడ ఉన్నాయా, వేరుగా ఉన్నాయా? మీరు ఆలోచిస్తే అందులో యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. అంత యాజ్ ఇట్ ఈస్గా ఉండి దీన్ని చదవకపోతే అది మీ తప్పు అవుతుంది. అది గనక వేరే వాటిని అనవసరంగా రాసిపెట్టి అక్కడ లేని వాటిని వీళ్ళు కావాలని క్రైస్తవ మతం ప్రచారకులు రాసి పెడితే అది తీసి పక్కన పడేయచ్చు. ఇది కేవలం చరిత్రాత్మకం. అందుకనే ఒక మాట చెప్పిన నేను, హిస్టరీ ఈజ్ హిస్టరీ. ఏంటి స్టోరీ? ద టోటల్ హిస్టరీ ఈజ్ రిలేటెడ్ టు హిస్టరీ. దాని క్రీస్తు దాని ఎగ్జాంపుల్. అందుకనే చరిత్రను యేసు అనే వ్యక్తి 2 భాగాలు ఎలా చేసిండో ఈ బైబిల్ను కూడా 2 భాగాలు చేసిండు. ఆయన రాకముందు ఒక పుస్తకం ఉంటుంది, దాని పేరు పాత నిబంధన. వచ్చిన తర్వాత పుస్తకం పేరు కొత్త నిబంధన. భలే ఉంది కాదు? చరిత్ర 2 భాగాలు చేయటమే కాక బైబిల్ని కూడా 2 భాగాలు చేశాడు. ఈరోజు నేను చెప్పే గొప్ప సందేశం ఏంటంటే నీ జీవితాన్ని కూడా 2 భాగాలు చేస్తాడు, పాస్ట్ అండ్ ఫ్యూచర్. చరిత్ర 2 భాగాలు చేసినాడు. ఈ బైబిల్ని 2 భాగాలు చేసుకున్న వ్యక్తి నీ జీవితాన్ని కూడా 2 భాగాలు చేస్తాడు. భూతకాలం భయపెడుతుంటే, భూతకాలం బాధ పెడుతుంటే, భవిష్యత్తు కాలం భయపెడుతుంటే ఇది చూడు. ప్రస్తుతం అని పెద్ద ఇంపార్టెంట్ కాదు. ప్రస్తుతం ఏంటి తెలుసా నీకు? ప్రస్తుతం అంటూ ఉండగానే అది పాస్ట్ టెన్స్ అయిపోద్ది. పాస్ట్ అంటే ఏంటి? పాస్ట్ బాధ. సో కాబట్టి ఈ 3వ మాట గుర్తుపెట్టుకోండి. చరిత్ర 2 భాగాలు చేసినోడు, బైబిల్ని 2 భాగాలు చేసినోడు, 3వది నీ జీవితాన్ని పక్కా 2 భాగాలు చేస్తాడు. నేను ఎందుకు వచ్చినానంటే నా జీవితాన్ని కూడా 2 భాగాలు చేసాడు, అందుకే వచ్చిన. లేకపోతే పిలిస్తే వస్తానా? మాకు చాలా పనులు లేవా? ఇంత చదువుకొని ఇంత ఉద్యోగాలు చేసి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటే మా పనులు మాకు లేవా? పిలిచినా వస్తా, పిలవపోయినా వస్తా. ఎందుకంటే నా జీవితానికి 2 భాగాలు అయినాయి. 16వ సంవత్సరం ముందు, 16 సంవత్సరం తర్వాత. 16 ఇయర్లో ఐ వాజ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ టెన్షన్. నా బాధ, నా భూతకాలం అంతా నన్ను బాధ పెట్టింది. చావు 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 అని. ఆత్మహత్యకు 3 ప్రయత్నాలు చేసిన. ఎక్కువ చెప్పకూడదు, ఏం ప్రయత్నాలో చెప్పకూడదు, కానీ ఒకటైతే చెప్తా. చక్కగా సైకిల్ వేసుకొని రైలు కింద పడదామని వెళ్ళిన. రైలు వస్తుంది, కావాలని పోయిన. ఆ సైకిల్ ఎటు పోయిందో, నేను ఎటు పోయానో, ఆ రైలు ఎటు పోయిందో, అందుకే బతుకున్నా. ఇప్పటికీ 45 సంవత్సరాల క్రితం. కాబట్టి మీ జీవితాన్నే కాదు, నా జీవితాన్ని 2 భాగాలు చేసిండు, పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఎప్పుడు మాట్లాడినా అదే మాట్లాడతా. నా జీవితం అట్లా ఉండే, ఇప్పుడు ఇలా ఉండే. కాబట్టి ఒక్క మకం గుర్తుపెట్టుకోండి, మీ జీవితం చాలు. చెప్పండి ఒక మాట. చరిత్ర 2 భాగాలు చేసినాడు, బైబిల్ 2 భాగాలు చేసినాడు, మన కాలాన్ని కూడా జీవితానికి కూడా 2 భాగాలు చేసి పాత కొత్త అని క్రియేట్ చేస్తాడు. అది మొదటి మాట, ఎలా జరిగిందని. రెండవది, ఎవరి కోసం జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఈ క్రిస్మస్ లేక ఆయన పుట్టుకున్న రోజున. మొట్టమొదటిది శాస్త్రజ్ఞులు ఇన్వాల్వ్ అయ్యారు. చాలామంది అంటారు ఆయన వైజ్ మెన్ అంటే సైంటిస్టులు నక్షత్రాన్ని చూసుకొని వచ్చారు. 2 సంవత్సరాలు తిరిగి వచ్చారు. మనం 2 సంవత్సరాల 2 నిమిషాలు కూడా ఉండలేం. టప్పని చూసుకొని వాచ్ చూసుకొని వెళ్ళిపోదాం అనుకుంటాం. వాళ్ళు 2 సంవత్సరాలు ఓపికగా వచ్చారు. వాళ్ళు మామూలు కాదు, సైంటిస్టులు. 2 సంవత్సరాలు గుర్రం మీద ప్రయాణం చేసి దేశాలు దాటుకొని ఆయన దగ్గరకు వచ్చింది నక్షత్రం. సైంటిస్టులు ఇన్వాల్వ్ అయ్యారు. రెండవ వారు షెపర్డ్స్ ఇన్వాల్వ్ అయ్యారు. గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకుంటుంటే యేసుప్రభు పుట్టాడు అని చెప్తే ఆడికి వచ్చారు. ఎవరి కోసం వచ్చారు? 3వది రాజకీయవేత్తలు ఇన్వాల్వ్ అయ్యారు. 4వది మత ప్రవిష్టులు ఇన్వాల్వ్ అయ్యారు. సో పొలిటికల్ పీపుల్, రిలీజియస్ పీపుల్, సోషల్ పీపుల్, ఎవ్రీబడి ఈజ్ ఇన్వాల్వ్. సైంటిస్ట్, ఎవ్రీబడి ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. కాబట్టి అక్కడ బైబిల్లో ఒక మాట ఉంటుంది, లోకసువార్త 2:10 ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవార్త మీకు నేను తెలియచేస్తున్నాను. ఇది
ప్రజలందరికీ. ఎవరికి? సైంటిస్టులకి, షెపర్డ్స్కి, సోషల్ పీపుల్కి, సోషలిస్టులకి, రాజకీయవేత్తలకి, రిలీజియస్ పీపుల్కి, అందరికీ ఆయన వచ్చాడు. మూడో దానికి వెళ్ళిపోదాం. అసలు ఈయన ఎవరు? ఒక ముక్కలో చెప్తే ఈయన ఎవరు అని తెలుసుకోవాలంటే ఆయన పేరు తెలుసుకుంటే సరిపోతుంది. ఆయనకు 3 పేర్లు ఉన్నాయి. ఆయన పేర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తా, అది కూడా అయిపోద్ది. ఎంత రెండో పాయింట్ అంత తేలికైపోయింది, అంత తేలికైపోతుంది. మొట్టమొదటిది, ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు. యేసు అంటే పాపముల నుంచి రక్షించువాడు. పాపం నుంచి ఎందుకు రక్షించాలి? ఎందుకంటే కాలములన్నిటిలో భయంకరమైనది, కారణములన్నిటిలో భయంకరమైనది, కాలములో భయంకరమైనది, కారణాల్లో భయంకరమైనది. ఫర్ ఆల్ ద ఇష్యూస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఈజ్ సిన్. దాన్ని సాల్వ్ చేస్తే మొత్తం సాల్వ్ అవుతాయని ఆయన పేరు యేసు. కాబట్టి ఎప్పుడైనా సరే చేసిన తప్పు పాపం నిన్ను గిల్టీగా ఫీల్ అవుతుంటే, అయ్యో ఎందుకు చేసినానా అనిపిస్తే ఆయన్ని వాడుకుంటే సరిపోతుంది. ఆయన పేరే రక్షకుడు. మీరు బాగా గుర్తుపెట్టుకో, నీకు 2 చేతులు ఉన్నాయి. కుడి చేతి ఆయన రక్షకుడు అని గుర్తుపెట్టుకో, బతికినంత కాలం గుర్తుపెట్టుకో. మళ్ళీ నన్ను గుర్తుపెట్టుకోవద్దు, కానీ నీ చేతులు గుర్తుపెట్టుకో. లెఫ్ట్ హ్యాండ్ ఏంటి తెలుసా? ఆయన పేరు క్రీస్తు. అంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అన్ని అధికారాలు కలిగినవాడు. అన్ని అధికారాలు కలిగిన వాడు. రక్షించటానికి ప్రేమ ఉంటే ఎంత బాగుంటుంది. కొంతమందికి ప్రేమ ఉంటుంది, అధికారం ఉండదు. కొంతమందికి అధికారం ఉంటుంది, నా మీద ప్రేమ ఉండదు. కానీ నీకు 2 ఉన్నాయి. మూడవ పేరేంటి తెలుసా? ఇమ్మాన్యుయేల్, అంటే దేవుడు మనకు తోడు. ఈ 3 గుర్తుపెట్టుకో, హాయిగా నిద్రపో. ఎప్పుడన్నా భయము, టెన్షన్ వచ్చినప్పుడు, పెద్ద పెద్ద ప్రార్థనలు చేయడం కూడా కష్టమైనప్పుడు ఈ 3 చెప్పుకో. ఏంటది? యేసు నన్ను రక్షించు, క్రీస్తు నాకు అధికారం ఇవ్వు. నీ అధికారంతో ఎవరెవరు నాకు వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరెవరు నన్ను బాధించాలనుకున్న వారందరినీ బంధించాయి. 3, ఈ 2టికి మించింది, నా పక్కనే ఉండు. నేను చూసుకున్నప్పుడల్లా, నీ బాడీని చూసుకున్నప్పుడల్లా నా పక్కన ఉండు అని చెప్పు. ఇమ్మాన్యుయేల్. ఆయనకి ఇంకొక పేరు ఉన్నది. అది యెషయా గ్రంథం 9:6 ఉంటుంది. దాని పేరేంటి తెలుసా? మొట్టమొదటి పేరు ఆశ్చర్యకరమైన ఆలోచన చెప్తాడు. ఆశ్చర్యకరమైన ఆలోచన. బలవంతుడైన దేవుడు, నిత్యము ఉండే తండ్రి, సమాధానకర్తయను అధిపతి. ఈ సంవత్సరం నేను మీకు చెప్పేది ఏంటంటే, నిన్ను చూసుకున్నప్పుడల్లా యేసు, క్రీస్తు, ఇమ్మాన్యుయేల్ అని చెప్పుకో. నన్ను రక్షించు, నన్ను తప్పించు, నాతో ఉండు. నువ్వు పడుకునేటప్పుడు 4 గోళ్ళు ఉంటాయా? నువ్వు ఎంత తీసుకున్నా 4 గోళ్ళు ఉంటాయా? నువ్వు పెద్ద రూమో చిన్న రూమో 4 గోళ్ళు ఉంటాయా? ఆ 4 గోళ్ళకి 4 పేర్లు పెట్టుకో. ఆశ్చర్యమైన ఆలోచన చెప్తావు కదా దేవా, ఇక్కడ నాకు ఆలోచన కావాలి. బలవంతుడైన దేవుడు కదా, నువ్వు నాకు కావాలి. నిత్యము ఉండే తండ్రివి కదా, చివరికి సమాధానకర్తయగు అధిపతి. 4 గోళ్ళకి నీకు ఇష్టం ఉంటే 4 గోళ్ళకి రాసి పెట్టుకో 4 పేర్లు. ఈ చేతికి నీకు 3 చెప్పుకో, ఆయనకి 4 చెప్పుకో, గోళ్ళకి 4 చెప్పుకో. మొత్తం ఎన్నైతాయి? 7 అవుతాయి. ఆయనకు ఇన్ని పేర్లు ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇవి చాలు. నీకు 4 గోళ్ళు, 4 దిక్కు. ప్రపంచానికి 4 దిక్కులు ఉన్నాయి, దానికి యేసే దిక్కు. ఎందుకు తెలుసా? ఈ 4 శక్తులు కలిగి 4 దిక్కులకు నీకు సహాయం చేస్తాడు. దట్స్ వాట్ ఇట్ మీన్స్. కాబట్టి 3వది ఏంటంటే, ఆయన ఎవరు చెప్పేసిన. ఇక 4వ దానికి వెళ్ళిపోతాం. 4 అయిపోతే 5 నేను చెప్పేది. 4 అయిపోతే 5 కూడా అయిపోతే అయిపోయా. 4వది ఏంటంటే, ఆయన ఎందుకు వచ్చిండు, ఆయన ఎందుకు వచ్చాడు అని చెప్పడానికి ఆయనే సొంత నోడు చెప్పుకుంటే పోలే. చాలామంది చెప్పారు, ఆయనే చెప్పుకున్నాడు.
లూకాసు వార్త 4వ అధ్యాయం అంటారు, 17-18 వచనాలు ఇలా ఉంటుంది. ఎందుకు వచ్చాను తెలుసా? పేదలకు సువార్త ప్రకటించడానికి వచ్చిన, చెరసాలలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చిన, బంధించబడిన వారిని విడిపించడానికి వచ్చిన. 4 నలిగిన వారి కోసం వచ్చిన. 5 దుఃఖించిన వారి కోసం వచ్చిన, ఓదార్స్తానికి వచ్చిన. 6వ గొప్ప సంగతి ఏంటంటే, ఓ మానవుడా, నువ్వేమేమి పోగొట్టుకున్నావో అవన్నీ నీకు మరలా ఇవ్వటానికి వచ్చిన. ఏదో చిన్న చిన్న తప్పు చేసి పోగొట్టుకున్నావు, ఇప్పుడు కుమిలి ఏడుస్తున్నావు. రా ఓ మానవుడా, నువ్వేం పోగొట్టుకున్నావు అది నీకు ఇస్తాను అనే మాటకు అర్థం ఏంటంటే హిత సంవత్సరం ప్రకటించడానికి వచ్చిన. ఇక 7వది ఉన్నది, కొంచెం మీకు అది కొంచెం బాధ కలిగిస్తుంది. దాని పేరు ఏంటంటే ప్రతిదండన దినమును ప్రకటించడానికి వచ్చిన. ఇదంతా ఎందుకు చేసినానంటే లెక్కలు తీస్తాం. దేవుడు లెక్కలు తీస్తాడు. ఏం తప్పు చేసినావు, ఎందుకు చేసినావు, ఆ రోజు ఏం చేసినావు, ఈ రోజు ఏం చేసినావు, ఎంత జీవితాన్ని ఇచ్చిన, ఏం చేసినావు, ఆడుకున్నావా, పాడుకున్నావా, ఏం చేసినావు, లెక్కలది. తీర్పును ప్రకటించడానికి వచ్చిన. అయ్యలారా, మనందరము తీర్పులోకి నిలబడాలి. చనిపోయిన తర్వాత మనందరం లెక్కలు చెప్పాలి. ఆ లెక్కలు చెప్పేటప్పుడు మనం చేసిన తప్పులన్నీ చెప్పాల్సి వస్తుంది. లెక్కలు తీసుకోవడానికి కూడా వచ్చిండు ఆయన. ఆ మాట ప్రతిదండన దినాన్ని ప్రకటించడానికి వచ్చాడు. మొదటి రాకడలో ప్రకటించడానికి వచ్చాడు. ఆయన మళ్ళా రాబోతున్నాడు. 2వ రాకడలో కరెక్ట్గా తీర్పు తీరుస్తాడు. తీర్పు ఉన్నదని చెప్పడానికి వచ్చాడు మొదటి రాకడలో. ఆ తీర్పును చేయటానికి 2వ రాకడలో వచ్చాడు. తీర్పు ఉందని ప్రకటించడానికి ఒక గొర్రె పిల్లలాగా వచ్చాడు. తీర్పును చేయటానికి 2వ రాకడలో ఒక సింహంలాగా వస్తాడు. ఈజ్ నో మోర్ గోయింగ్ టు బికమ్ ఎ షెపర్డ్, ఈజ్ గోయింగ్ టు బికమ్ ఎ లయన్ అండ్ టెర్రర్ టు ద హోల్ వరల్డ్. లెక్కలు తీస్తాడు. అయినా లెక్కలు ఏం తీస్తాడు ఆయన ఇప్పుడు వచ్చి? ఎవరి మీద ఏం తీస్తాడు లెక్కలు? ఏం తీస్తాడు చెప్పండి? ఒక చోట 10 మంది ఉన్నారట. 10 మందికి జబ్బు వచ్చింది. 10 మందికి జబ్బు వచ్చింది. డాక్టర్ గారు వచ్చాడు, అమ్మ మెడిసిన్ వేసుకోమని 10 మందికి ఇచ్చాడు. 9 మంది చక్కగా ఉన్నారు, ఒకడు చచ్చిపోయాడు. ఏమైంది అని చూస్తే వాడు ఆ మెడిసిన్ వేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎందుకు చచ్చిపోయాడు? జబ్బు వచ్చిన చచ్చిపోయాడా? లేదే, డాక్టర్ వచ్చాడు కదా. ఆవిడ చచ్చిపోయింది జబ్బు వచ్చినందుకు కాదు, ఎందుకంటే అందరికీ జబ్బు వచ్చింది. కానీ వాడు చచ్చిపోయింది డాక్టర్ని తిరస్కరించి మందును పక్కన పడేసినందుకు. ఈ రోజున బైబిల్ కూడా అదే చెప్తుంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నామయ్యా. ఎవడు మంచోడయ్యా? నువ్వు ఏడుస్తున్నావు, వాడు ఏడుస్తున్నావు, నేను ఏడుస్తున్నాను, అందరం ఒకటే కదా. మనం కొంచెం పెద్దది కొంచెం చిన్నదే కదా ఈ లైఫ్. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అయితే దేవుని యొక్క కృప ఏంటంటే ఆయన రక్తము ద్వారా, విశ్వాసము ద్వారా మీరు రక్షించబడవచ్చు. కాబట్టి ఈ రోజున దేవుడు రేపు వచ్చి 2వ రాకడలో తీర్చేంటి తెలుసా? తీర్పునని పాపాలన్నీ లెక్కలది అనడు. ఒకటే అంటాడు, పాపము చేసినందుకు కాదు నీకు తీర్పు. అందరం పాపం చేశాం కదా. తీర్పు ఎందుకంటే దానికి విరుగుడుగా ఇచ్చిన క్రీస్తును తిరస్కరించావు కదా. ఎవరైతే భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాల క్రితం వచ్చిండో, ఆయన వచ్చి జీవించి మనుషుల కోసం ప్రాణం పెట్టి సిలువలో చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి అన్ని చేసిన ఆయన తిరస్కరించినావు కాదు. అందుకు నీకు శిక్ష, అందుకు నువ్వు నరకానికి పోయేది. కాబట్టి దేవాతి దేవుడు అంటున్నాడు, అందరూ పాపం చేశారు కానీ రేపు తీర్పులో లెక్కలు ఒకటే. ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ సిన్, ఇట్స్ ద క్వశ్చన్ ఆఫ్ రిజెక్టింగ్ సన్. ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ డూయింగ్ సిన్, ఇట్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ రిజెక్టింగ్ ద సొల్యూషన్. పరిష్కారాన్ని తిరస్కరించినందుకయ్యా నీకు తీర్పు వచ్చేది. గుర్తుపెట్టుకో. ఈరోజు ఇన్ని సంవత్సరాల గురించి వింటూ కూడా తెలిసి తెలియనట్టు యాక్షన్ చేస్తే కుదరదు. ఆయన్ని ఏ విధంగా మనము పరిష్కారంగా తీసుకుంటున్నాం, ఆయనకు మన జీవితాన్ని అప్పగించి ఈ పాపం గురించి ఎట్లా మనం ఆయన్ని కొత్త జీవితాన్ని అడుగుతున్నాం. అందుకే ముందే చెప్పిన, చరిత్ర 2 భాగాలు చేసిండు, బైబిల్ని 2 భాగాలు చేసాడు. ఈరోజు నువ్వు ఆయన అంగీకరిస్తే
నీ జీవితానికి కూడా రెండు భాగాలు చేస్తాడు, పాస్ట్, ఫ్యూచర్. అందుకే బైబిల్ ఒకటి ఉంటుంది, పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. పాతవన్నీ గతించిపోయినాయి. ద పాస్ట్ టెన్స్ ఇస్ గాన్ అండ్ ఇట్ హస్ బీన్ డెల్ట్ ఆన్ ద క్రాస్. పాతవన్నీ కూడా సిలువలో లెక్కలు తీశారు, ఆయన భరించాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే నూతనం చేసుకోవాలి. ఇదిగో కొత్తవి అవుతాయి. సో అది నీ ఇష్టం, నీ జీవితం నీ చేతిలో ఉన్నది. కాబట్టి యేసు ప్రభు అనే వ్యక్తి 7 పనుల మీద వచ్చాడు పేదలకు సువార్త చెప్పటానికి. ఆయన పేదరికం అంటే చాలా ఇష్టం. అందుకనే ఆయన చెప్పిన 7 పనుల మీదనే 7 మిషన్స్ మీద వస్తే అనేక మంది మిషనరీస్, లక్షల కొద్ది మిషనరీస్ భారతదేశానికి వచ్చారు. మొన్ననే నేను అమెరికా పోయిన అక్టోబర్లో ఒక ఆశ్చర్యమైన సంగతి తెలుసుకున్న భారతదేశం గురించి. నేను ఎవరింట్లో ఉన్నానో, నేను ఎక్కడున్నానో ఆమె భారతదేశం వచ్చింది. ఆమె పేరు మీరు చెప్పకూడదు, మీరే చెప్పాలి. ఎవరు తెలుసా? ఆమె ఎవరంటే తమిళనాడులో రాణిపేటలో ఉండేది. వాళ్ళ నాన్న భారతదేశం వచ్చాడు, వాళ్ళ తాత భారతదేశం వచ్చాడు. ఆ అమ్మాయి భారతదేశంలో పుట్టింది, ఆ అమ్మాయి అమెరికాలో పుట్టలేదు. ఆ అమ్మాయి చివరికి ఒకసారి ఏం జరిగిందో తెలుసా? వాళ్ళ తలుపు కొట్టాడు అర్ధరాత్రి ఒకళ్ళు వచ్చి, అమ్మా అమ్మా అమ్మా, నా భార్య చావు బతుకులో వచ్చిందమ్మా, కొంచెం కాన్పులో ఉన్నది, డెలివరీ అవుతుంది, చచ్చిపోతుంది, కొంచెం వస్తావా, నా భార్యకు సహాయం చేస్తావా, కాన్పు చేస్తావా అని అడిగాడు. అప్పుడు ఏమైందో తెలుసా? ఆ అమ్మాయి అన్నది, అయ్యా నేను డాక్టర్ని చదువుకోలేదయ్యా, మా నాన్న డాక్టర్ అయ్యా, ఆ డాక్టర్ని నేను ఏం చేస్తాను, మా నాన్న తీసుకుని నేను వస్తా, నీ భార్యను బతికిస్తా అన్నది. యేసు అనే వ్యక్తి చేసిన 7 మిషనరీ స్టేట్మెంట్స్ బట్టి లక్షల మంది మిషనరీస్ భారతదేశానికి వచ్చారు. వాళ్ళలో ఒక ఆమె సంగతి చెప్తున్నా. ఆయన ఏమన్నాడు తెలుసండి? అమ్మా, మా సాంప్రదాయ ప్రకారం, మా యొక్క నమ్మకాల ప్రకారం పురుషుడు స్త్రీకి కానుపు చేయకూడదు. అంటే మీ నాన్న రాకూడదు, నువ్వే రా, కానుపు చేయి. ఏమైందో తెలుసా? ఆ భార్య చచ్చిపోయింది. అట్లా 10 మంది వచ్చారు ఆమె దగ్గరికి. 10 మంది భార్యలు చచ్చిపోయారు. మా నాన్న తీసుకొస్తా అంటే వాళ్ళు వద్దంటారు, ఈమెమో కాన్పు చేయలేదు. 10 మంది చచ్చిపోయిన తర్వాత ఆమె వెంటనే భారతదేశాన్ని విడిచిపెట్టి అమెరికా వెళ్ళిపోయింది. అక్కడే ఉండొచ్చిన నేను. ఆమె అమెరికా పోయి మెడిసిన్ చదివింది, ఎంబీబీఎస్ చేసి మళ్ళా భారతదేశం వచ్చి సిఎంసి వెల్లూరు స్టార్ట్ చేసింది. పేరు చెప్పు. సిఎంసి వెల్లూరు స్టార్ట్ చేసిన ఆమె ఎవరు? 1900లో సిఎంసి హాస్పిటల్ స్టార్ట్ చేసింది. అక్కడ నుంచి మెల్లిగా క్లినిక్ పెంచింది. ఆ తర్వాత ఒక డిప్లొమా మెడికల్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఒక లేడీస్ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత 1940లో అది కో ఎడ్యుకేషన్ అయింది. ఇప్పటికీ సిఎంసి వెల్లూరు చాలా పాపులర్. ఆమె ఎవరు? పేరు చెప్పు. ఐడియా స్కడర్. కానీ అది కరెక్ట్ పేరు కాదు, అసలు పేరు చెప్పాలి. ఆమె పేరు సోఫియా ఐడియా స్కడర్. సోఫియా అని ఎందుకు పేరు పెట్టారంటే భారతదేశంలో పుట్టింది. ఈ విధంగా చెప్పాలంటే కోకొల్లలు యేసు అనే వ్యక్తి 7 పొరల మీద భూమి మీదకి వచ్చినప్పుడు ఆ 7 పొరలు చేసుకుంటూ ప్రపంచం అంతటికి, ముఖ్యంగా భారతదేశానికి వచ్చిన ఆ మహిళ పుట్టింది భారతదేశంలో, వెళ్ళి చదువుకొచ్చింది. ఎందుకంటే 10 మంది చచ్చిపోయారు, ఇక ఎవరో చనిపోకూడదని. ఆమె పేరు సోఫియా ఐడియా స్కడర్. ఆమె నేను ఐడియా అంటాం నాకు ఇష్టం లేదు, ఐడియా అంటాం నాకు ఇష్టం. ఎందుకంటే ఆమెకున్న ఐడియా ఇప్పుడు లక్షల కోట్ల మందిని బతికిస్తూనే ఉంది. అలా మిషనరీస్ ఎంతోమంది వచ్చారు, విద్యారంగాన్ని వైద్య రంగాన్ని చేసుకుంటూ వచ్చారు. మీకు తెలుసు, మదర్ తెరీసా లాంటి గొప్ప వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఇదంతా కేవలం యేసు ప్రభు పుట్టింది
7 పనుల మీద ఆ 7 పనులు చేసుకుంటూనే ఉన్నారు. కానీ చిట్ట చివరి 2 పనులు కూడా అప్పుడప్పుడు చెప్తారు. ఒకటి, ఓ మనుషుడా, నువ్వేం కోల్పోయినావో అది నువ్వు పొందుతావు, ఇప్పుడు పొందుతావు, నా ద్వారా పొందుతావు. 2, నువ్వు పొందపోతివా లెక్క చెప్పాలి. ఏం లెక్క? నీ పాపాల లెక్క కాదు, పాపాలకు విరుగుడుగా ఇచ్చిన క్రీస్తును తిరస్కరించిన లెక్క చెప్పాలి. తిరస్కరించిన వల్ల నీ జీవితం ఏం బాగైతుంది చెప్పరాదు. ఆయన పాపమును క్షమించి పరిశుద్ధునిగా చేసి నీకు ఒక జీవితాన్ని ఇచ్చి గొప్ప ఆరంభాన్ని ఇచ్చి నూతన జీవితాన్ని ఇస్తాడు కదా. అలాంటి క్రీస్తు నీకు కావాలి. ఆయన అంగీకరిస్తే ఇప్పుడే వస్తాడు. చివరిగా నేను 5వ చెప్పేసి ముగిస్తేస్తా. 5వ చెప్పాలంటే మీరు 4 చెప్పాలి నేను చెప్పిన. మొదటిది, ఇది ఎలా జరిగింది? గవర్నమెంట్ రికార్డ్స్ వల్ల, చరిత్ర వల్ల జరిగింది. 2, ఆయన ఎవరి కోసం వచ్చాడు? అందరి కోసం వచ్చాడు. 3, ఆయన పేరేంటి? యేసు క్రీస్తు ఇమ్మాన్యుయేల్. ఆయనకి ఇంకేం పేర్లు ఉన్నాయి? ఆశ్చర్యమైన ఆలోచన ఇస్తాడు, బలవంతమైన దేవుడైన వాడు, నిత్యుడకు తండ్రి, సమాధానం ఇచ్చే గొప్ప దేవుడు. 4వది, ఆయన ఎందుకు వచ్చాడు చెప్పేసిన. 7 పనుల మీద వచ్చాడు. అది నీ కోసమే, నా కోసమే. చివరిది, ఆయన నీకేం చేస్తాడు, ఆయన మనుషులకు ఏం చేస్తానని చెప్పాడో అవి చెప్పేసి నేను వదిలేస్తే అయిపోతుంది. దట్స్ ఆల్, మై స్టోరీ ఈజ్ ఓవర్. మొదటిది, ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. బతుకు భారమైందా? రండి, దానికి 2 భాగాలు చేసేస్తా, పాస్ట్ అండ్ ఫ్యూచర్. 3వ భాగం ఉండదు. ఒకసారి నాతో ఆరంభమైన తర్వాత మళ్ళీ వెనక్కిపోవటం ఉండదు. 2 భాగాలు చేస్తా. ఆయన సృష్టి మీద అధికారం ఉన్నది, దయ్యముల మీద అధికారం ఉన్నది, డిసీజెస్ మీద అధికారం ఉన్నది, మరణం మీద అధికారం ఉన్నది. చివరిగా పాపములు క్షమించి పరలోకం చేర్చే డెస్టినేషన్ మీద అధికారం ఉన్నది. హూ హ్యాస్ ద పవర్ ఆన్ డెస్టినేషన్? ఆయనకు చేతిలో ఉన్నది. ఎవరి చేతిలో నీ గమ్యం ఉన్నదో ఆయన్ని వాడుకోకపోతే నీ జీవితానికి గమ్యం ఎక్కడొస్తుంది? కాబట్టి 5 విషయాలు గుర్తుపెట్టుకో. దాట్స్ ఆల్. మొదటిది డిజాస్టర్, 2 డెవిల్, 3 డిసీజ్, 4 డెత్, 5 డెస్టినీ. సృష్టికి భయపడకు, దయాలకు భయపడకు, రోగాలకు భయపడకు. వాటన్నిటి మీద అధికారం ఉన్నది. ఆయనకున్న మహా గొప్ప అధికారం. ఆయన ఒక మాట అంటాడు, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉన్నది. అది లోకమంతా తెలుసుకోవాలి. ఎందుకు ఇలాంటి మీటింగ్ పెడుతున్నారు? లోకమంతా తెలుసుకోవాలి. తెలుసుకో, అది నీ పాపం కోసం, నా పాపం కోసం ఆయన వచ్చినది. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు చేయాల్సినవి 3 పనులు. ఆయన ఒక మాట చెప్పాడు, ఆ మాటతో నువ్వు నేనేం చేయాలి చెప్తే అయిపోతుంది. ఆయన బాధ్యత అంతా చెప్పేసిన ఇప్పుడు నువ్వు చేసుకోవాలి. నీ జీవితాన్ని 2 భాగాలు చేసుకోవాలంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా నీవు పూర్వం నీవు కొత్త అన్నట్టు శకాన్ని ఆరంభిస్తావా? కొత్త శకాన్ని ఆరంభించాలంటే ఎవరైతే ప్రపంచానికి కొత్త శకం ఆరంభించాడో ఆయనతోనే నీ శకాన్ని ఆరంభించుకో. ఆరంభించాలంటే 3 పనులు చేయాలి. విశ్వసించాలి, విధేయత చూపాలి. వినాలి, విశ్వసించాలి, విధేయత చూపాలి. విన్నారు, విశ్వసించండి, విధేయత చూపండి. అప్పుడేమవుతావంటే నీవు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటుతావు. నిన్ను దాటించటానికి సిద్ధంగా ఉన్నాడు. చేయబట్టుకొని దాటిస్తాడు. దయచేసి కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేద్దాం.